నెలసరి రోజుల్లో కడుపు నొప్పితో బాధపడటం మనలో చాలా మందికి అనుభవమే. అయితే నెలసరితో నిమిత్తం లేకుండా తరచూ పొత్తు కడుపులో నొప్పి వేధిస్తుంటే, అది కూడా భరించలేనంతగా ఆత్మహత్య చేసుకుందామా అన్నంతగా బాధిస్తుంటే, అలాంటి నొప్పి వెనుక ఖచ్చితంగా ఎండోమెట్రియాసిస్ కారణంగా ఉండే అవకాశం ఉంటుంది. తీవ్రమైన నొప్పితో మహిళల్ని చిత్రవద చేసే ఎండోమెట్రియాసిస్కు చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎండోమెట్రియం పొర ఇది స్త్రీ గర్భాశయం లోపల ఉండే ఒక అద్భుత నిర్మాణం. నెల నెల హార్మోన్ల ప్రేరణకు స్పందిస్తూ గర్భాశయం గోడలకు ఆనుకుని ఈ పొర మందంగా పెరుగుతుంది. ఒకవేళ మహిళ గర్భం ధరిస్తే చిన్ని నలుసుకు స్వాగతం పలికేందుకు, అది గర్భంలో కుదురుకునేందుకు సిద్ధమయ్యే చక్కటి పాన్పు ఇది. ఒకవేళ మహిళ గర్భం ధరించకపోతే ఇది విడిబడి ఋతుస్రావం రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఋతుక్రమంలో భాగంగా మళ్ళీ ఈ పొర పెరగటం ఆరంభమవుతుంది. స్త్రీ శరీరంలో ఇది నెల నెల నిరంతరాయంగా జరుగుతుండే సహజ సిద్ధమైన ప్రక్రియ. కానీ కొందరు స్త్రీలలో ఈ ఎండోమెట్రియం పొర గర్భాశయం లోపలే కాదు, దాని బయట కూడా పొత్తి కడుపులో అక్కడక్కడ ఇతరత్రా చోట్ల పెరుగుతూ నొప్పితో పాటు తీవ్ర సమస్యలు తెచ్చిపెడుతుంది. దీని పేరే ఎండోమెట్రియోసిస్. మన యూట్రస్కి సంబంధించినది ఇన్నర్ లైనింగ్ని ఎండోమెట్రియం అంటాము. ఇది ఒకవేళ ఈ సెల్స్ మనకి యూట్రస్లో లోపల లేకుండా ఒక్కొక్కసారి మనకి ఓవరీస్ మీద ఉండటము, లోపల అబ్డొమెన్లో ఉండటము, అండ్ రేర్లీ ఒక్కొక్కసారి లంగ్లో ఉండటము జరుగుతూ ఉంటుంది. సో ఈ ఎండోమెట్రియం అనేది మన ఫీమేల్ హార్మోన్స్కి ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఆ ఫీమేల్ హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల అది యాక్టివేట్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. సో ఎవ్రీ మంత్ ఎండోమెట్రియల్ లైనింగ్ మనకి ఇంక్రీజ్ అవుతూ పీరియడ్స్ వచ్చినప్పుడు అది షెడ్ అవుట్ అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటి ఎండోమెట్రియల్ సెల్స్ మనకి యూట్రస్లో కాకుండా బయట కనపడ్డప్పుడు అవి ఆ సెల్స్ యాక్టివేట్ అయ్యి అక్కడ కూడా మనకి చెడు రక్తం అనేది అక్కడ కలెక్ట్ అయ్యి ఎండోమెట్రియోసిస్ అనేది ఫామ్ అవుతుంది. కొంతమందికి మనము జెనెటిక్ పరంగా చూస్తూ ఉంటాము, కొన్ని ఫ్యామిలీస్లో రన్ అవుతుంది. బట్ డయాబెటీస్ లాగా ఇంత ఖచ్చితమైన పర్సంటేజ్లో వస్తుందనేది అనేది ఏమీ లేదు. సో బేసికలీ ఎండోమెట్రియోసిస్కి గల కారణాలు ఇంకా ఖచ్చితమైన రీజన్స్ ఇంకా కనిపెట్టలేదండి. ఎండోమెట్రియోసిస్ జనరల్లీ సిమ్టమ్స్ అనేది సైక్లికల్గా పెయిన్ఫుల్ పీరియడ్స్ రావటము, అండ్ పీరియడ్స్ అప్పుడు డిస్కంఫర్ట్, అబ్డమెన్లో డిస్కంఫర్ట్ రావటము, అండ్ కడుపులో కొద్దిగా వికారంగా ఉండటము, గ్యాస్ ప్రాబ్లం రావటము, ఆర్ మోషన్లో ప్రాబ్లం రావటము, ఇలాంటివి చూస్తూ ఉంటాము. అండ్ స్పెషల్లీ అది సైక్లికల్గా వస్తుంది, అంటే పీరియడ్ టైంలో ఎక్కువ అవ్వటం, మళ్ళీ పీరియడ్ తగ్గగానే 2-3 రోజులకి అది తగ్గటం చూస్తూ ఉంటాము. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల చాలా సెక్స్లో చాలా పెయిన్ఫుల్గా ఉండటము, అండ్ వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి వాళ్ళకి అవి పెద్ద సిస్ట్లు ఫామ్ అయిపోయి ఆ సిస్ట్ల వల్ల వాళ్ళకి పీరియడ్ ఇష్యూస్ కూడా ఇంకా ఎక్కువ కావటము, అవన్నీ చూస్తూ ఉంటాము. గర్భాశయం లోపలే ఉండాల్సిన ఎండోమెట్రియం పొర దాని వెలుపలకు ఎందుకు వస్తుందో, ఇతరత్రా అవయవాలపై ఎందుకు అతుక్కుని ఉంటుందో ఖచ్చితంగా తెలియదు. బహిష్టు సమయంలో వెలువడే స్రావం ఫెలోపియన్ ట్యూబుల ద్వారా కొంత వెనక్కి వెళ్ళి పొత్తి కడుపులో చేరొచ్చు. ఇలా వెనక్కి వెళ్ళటానికి గర్భాశయంలో నిర్మాణ లోపాల నుంచి అవరోధాల వరకు ఎన్నో అంశాలు కారణం కావచ్చు. కారణాలు ఏవైనా అంతిమంగా ఈ పొర గర్భాశయంలోనే కాకుండా పొత్తి కడుపులో ఎక్కడ అతుక్కుని ఉన్నా అక్కడే నెల నెల శరీరంలోని స్త్రీ హార్మోన్లతో ప్రేరణ పొందుతూ ఉంటుంది. ఫలితంగా దీని నుంచి అక్కడే రక్తస్రావం అవుతూ భరించలేనంతగా నొప్పిని తెచ్చిపెడుతూ ఉంటుంది. ఈ సమస్య వంశపారంపర్యంగా కుటుంబంలో ఒకరికి ఉంటే ఇతరులకు ఉండే అవకాశం ఎక్కువ. బేసికలీ ఎండోమెట్రియోసిస్ టెస్ట్ చేయటానికి మనకి క్లినికల్ ఎగ్జామినేషన్ ఫస్ట్ ఇంపార్టెంట్. మనం ఎగ్జామిన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి గడ్డల్లాగా తెలియచ్చు, ఒక్కొక్కసారి నాడ్యూల్స్ అంటాము, నాడ్యూల్స్ లాగా కనపడవచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది మనకి అల్ట్రాసౌండ్ స్కాన్లో తెలిసిపోతూ ఉంటుంది. ట్రాన్స్వెజనల్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు మనకి క్లియర్గా ఎండోమెట్రియోసిస్ తెలుస్తుంది. ఒక్కొక్కసారి డీప్ ఇన్ఫిల్ట్రేటింగ్ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రం
మనము ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయబడుతుంది ఒక్కొక్కసారి కన్ఫర్మేషన్ కోసం. ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉంది, ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లం ఉంది అంటే ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు ఉన్నాయా లేదా చూస్తాము. ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి 4 సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ సర్జికల్గా అది తీసేసి అప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది. అదే విధంగా చిన్నగా ఎండోమెట్రియోటిక్ చిన్న సిస్ట్లు ఉన్నప్పుడు మనము మెడికల్ ట్రీట్మెంట్తో దానికి ట్రీట్మెంట్ ఇచ్చి దెన్ ప్రెగ్నెన్సీకి కూడా మనము ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. ఒకవేళ పిల్లలు అయిపోయాక ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఉంది అని అన్నప్పుడు పేషెంట్కి పెయిన్ ఎక్కువగా ప్రాబ్లం ఉన్నది అని అన్నప్పుడు హార్మోనల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వల్ల కూడా ఈ పెయిన్ను ఆ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ పెరగకుండా కూడా చూడొచ్చు. సో దీనికి రకరకాలుగా హార్మోనల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండ్ ఒక్కొక్కసారి అవసరం పడితే ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ లేటెస్ట్గా మనకి జిఎన్ఆర్హెచ్ ట్యాబ్లెట్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట. అంటే అది కూడా హార్మోనల్ ట్యాబ్లెటే. సో ఓవేరియన్ సప్రెషన్ ట్రీట్మెంట్ అన్నమాట. బేసికలీ ఎండోమెట్రియోసిస్కి ట్రీట్మెంట్ అంటూ మనము హార్మోనల్ సప్రెషన్ ఇవ్వాలి. ఎండోమెట్రియోసిస్తో సమస్య ఉన్నప్పుడు నెలసరిలో నొప్పితో పాటు సంభోగంలో నొప్పి, గర్భం ధరించలేకపోవటం, మూత్ర విసర్జనలో సమస్యలు, మల విసర్జన చేయలేకపోవటం, పొత్తి కడుపులో రోజుల తరబడి దీర్ఘకాలిక నొప్పి వేధించటం మొదలైన సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఎండోమెట్రియోసిస్ను ముందుగానే గుర్తించి పరిస్థితి ముదరకుండా ఇటువంటి తీవ్ర సమస్యలు తలెత్తకుండా చూసుకోవటం అవసరం. ఎండోమెట్రియోసిస్ అని అనుమానంగా ఉన్నప్పుడు లాప్రోస్కోపీ విధానంలో పొట్టలోకి కెమెరా గొట్టాన్ని పంపి లోపల అవయవాలను టీవీ తెరపై క్షుణ్ణంగా పరిశీలించటం ద్వారా సమస్యను ఖచ్చితంగా నిర్ధారించవచ్చు. సైక్లికల్గా ఏదైనా డిస్కంఫర్ట్ ఉంది అని అంటే ఒకసారి అది ఎండోమెట్రియోసిస్ అయ్యి ఉండవచ్చు. కాబట్టి ఒకసారి ఆబ్స్టెట్రిషియన్ని గైనకాలజిస్ట్ని కలిసి ఎగ్జామిన్ చేసుకొని ఎండోమెట్రియోసిస్ ఉందా లేదా దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడం ఎంతైనా అవసరం. అండ్ ఒకసారి ఎండోమెట్రియోసిస్ రిలేటెడ్ సర్జరీ అయినప్పుడు ఎప్పుడైనా మనం సర్జరీ చేసినప్పుడు అలాంటి వాళ్ళకి ఓవేరియన్ రిజర్వ్ తగ్గే అవకాశం ఉంటుంది. సో రిపీటెడ్గా సర్జరీస్ చేయకుండా మనం అది కాపాడుకోవాలి. ఎప్పుడైనా సిస్ట్లు ఒక్కొక్కసారి మాకు పేషెంట్లు వస్తూ ఉంటారు, ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఎప్పుడో ఒకసారి 2 years బ్యాక్ ఆర్ 3 years బ్యాక్ అయినట్టుగా. సో ఆ సిస్ట్ తర్వాత కూడా వీళ్ళకి మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్స్ ఆల్మోస్ట్ 60% ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళకి రికరెన్స్ రాకుండా ఉండటానికి సర్జరీ అయిన తర్వాత కూడా మెడికల్ ట్రీట్మెంట్ ఎంతైనా అవసరమో ఆ అవేర్నెస్ ఉండాలి. లేకపోతే మళ్ళీ ఆ సిస్ట్ రికర్ అవ్వటం, ఒక్కొక్కసారి ఆ సిస్ట్ పెద్దగా ఉంటే మళ్ళీ రీసర్జరీ చేయటము, వీటిల్లో ఏమవుతుందంటే మనకి ఓవేరియన్ రిజర్వ్ చాలా తగ్గిపోతుంది. ఈవెన్ ఫర్టిలిటీ ఇష్యూ ఉన్న వాళ్ళకి కూడా ఒక్కసారి సర్జికల్ ట్రీట్మెంట్ అవసరం పడ్డ వాళ్ళకి ఇమ్మీడియట్గా వి కౌన్సిల్ దెమ్, వాళ్ళకి చెప్తామన్నమాట, తప్పకుండా ఇమ్మీడియట్గా మీరు మెడికల్ ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ ట్రీట్మెంట్ క్విక్గా తీసుకుంటే సక్సెస్ రేట్ కూడా బెటర్గా ఉంటుందని చెప్తాం. ఎండోమెట్రియోసిస్ తెచ్చిపెట్టే సమస్యలు ఎంత బాధాకరంగా ఉంటాయో చికిత్స కూడా అంత కష్టమని చెప్పక తప్పదు. ప్రధానంగా ఎండోమెట్రియం ముక్కలు ఎక్కడ అతుక్కుని ఉన్నా నెల నెల హార్మోన్ల ప్రేరణతో అవి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటప్పుడు ప్రధానంగా గర్భనిరోధక మాత్రలు, జిఎన్ఆర్హెచ్ వంటి హార్మోన్లను ఇవ్వటం ద్వారా చికిత్స చేస్తారు. మందులతో కూడా ఫలితం లేనప్పుడు ఆపరేషన్ చేసి లాప్రోస్కోపీ ద్వారా చూస్తూ పొత్తి కడుపులో ఎండోమెట్రియం ముక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ తొలగిస్తారు. పిల్లలు పుట్టిన వారికి చివరి అస్త్రంగా గర్భసంచిని సైతం తొలగిస్తూ ఉంటారు. అయితే పరిస్థితి ఇంతవరకు వెళ్లకుండా ఎండోమెట్రియోసిస్ను ముందుగానే గుర్తించి తగిన చికిత్స తీసుకోవటం మేలు.